హాయ్ బ్రో. హాయ్. ఏపీలో నెక్స్ట్ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని అలా అంటారు? ఆయన అన్ని సంక్షేమ పథకాలు అవన్నీ బాగా చేస్తున్నాడు. స్టూడెంట్స్కి సపోర్టివ్ ఉంటున్నాడు, విడోస్కి సపోర్ట్ ఉంటున్నాడు, ఉమెన్స్కి సపోర్ట్ ఉంటున్నాడు. 45 ఏజ్ తర్వాత క్రాస్ అయిన వాళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళకి కొంతమందికి చాలామందికి ఇల్లులు కూడా ఇచ్చినాడు. కన్స్ట్రక్షన్ పరంగా, లోన్స్ పరంగా ఎవ్రీథింగ్ జగన్ అప్డేట్ చేస్తున్నాడు. ఏపీ చాలా వెనుకబడింది హైదరాబాద్తో కంపేర్ చేస్తే. స్టేట్స్ డిఫరెంట్ అయినాయి కదా. చంద్రబాబు నాయుడుని నమ్మి ఆయన కోట్ వేసినప్పుడు మాకు అంత ఏం కనిపించలే 5 ఇయర్స్లో. ఇప్పుడు ఇతను వచ్చినాక ప్రతి ఒక్కరు గవర్నమెంట్ అమౌంట్ తిన్నారు. ఫస్ట్ టైం కొన్ని ఇల్లులు తినలే గవర్నమెంట్ అమౌంట్. ఫస్ట్ టైం గవర్నమెంట్ పైసా తినింది ప్రతి ఒక్క ఇల్లు అంటే జగన్ పరిపాలననే అనుకుంటున్నాను. నాకు ఆయన చెప్పిన 9 కూడా నవరత్నాలు కూడా అన్నీ వేసేసిండు. ఇప్పుడు కూడా నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ టైం ఏమి ఇస్తాడో తెలియదు. ఇంకా అవన్నీ కూడా చేస్తాడనేది గట్టి నమ్మకం అయితే ఉంది. పక్కా ఈసారి జగన్ రావాలనే కోరుకుంటున్నాను. ఇంకోటి విద్యా రంగం బాగానే ఉంది, కానీ ఇంకోటి మెయిన్ యువతకి ఉద్యోగాలు అనేది క్యాపిటల్ అనేది లేదని అంటున్నారు. క్యాపిటల్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్లో వస్తుందనని అదొక్కటే మైనస్ పాయింట్. అది కూడా తెప్పిస్తాడనని మేము నమ్ముతున్నాం. అది రావాలని కూడా కోరుకుంటున్నాం. యూత్ అందరికీ మాకు మంచి మంచి జాబ్స్ వస్తే మేము కూడా ఇంకా హ్యాపీ అవుతాం. కంప్లీట్గా ఇంకా జగన్ తప్ప ఇంకా వేరే వాళ్ళు ఉండనియం ఇంకా. ఓకే, మీరు 3 రాజధానికి ఓటేస్తారా లేకపోతే ఒక రాజధానికైనా ఓటేస్తారా? అంటే 3 రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అవును, అది ఎంతవరకు కరెక్ట్? నాకు ఐడియా లేదు. ఓకే, ఇప్పుడు ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారికి సీట్ లేదు కదా, అది వాటిలో మంచి పని చేశారంటారా జగన్? లేకపోతే ఏమో ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అవును, మారుస్తున్నారు. ఏమో మరి కొంతమంది ఇప్పుడు ఇతను ఉన్నారు, ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు ఉన్నారు, వారు తిరగని స్ట్రీట్ లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళ ఎమ్మెల్యేస్ కానీ అసలు వార్డ్ కౌన్సిలర్స్ కూడా ఓట్లు అయిపోయినాయా కథం, ఇంకా వాళ్ళ ఇంట్లోకించి కొంతమంది బయటికి వెళ్ళరు. అసలు ప్రజల సమస్యలు ఏం చూడరు. ఏ ఓట్లు వస్తేనే బయటికి వస్తారు, చూస్తారు. అందుకోసమని జగన్ గారు ఇట్లా మారుస్తున్నారేమో ఎమ్మెల్యే సీట్స్. ఎవరైతే కష్టపడి పని చేస్తున్నారో వాళ్ళకే ఇస్తున్నారు. మిగతా వాళ్ళకి అలాంటి వాళ్ళకు అది కరెక్ట్ పనే కదండి. ఇప్పుడు కేతిరెడ్డి గారు అయితే ప్రతి ఒక్క స్ట్రీట్ వెళ్తాడు, ఏమేమి సమస్యలు ఉన్నాయో ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తాడు. ఆయన పక్కనే వాలంటీర్స్ ఉండాలి, ప్రతి ఒక్కరు ఉండాలి. గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళ వరకు వాళ్ళు చేసుకోవాలి. ఇంతకుముందు లెక్క మొత్తం అవన్నీ లంచాలు అవి కూడా చాలా బ్యాన్ అయిపోయినాయి. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. చాలా ఇంతకుముందు ఎక్కడ పోవాలన్నా చిన్నది ఏదైనా తీసుకోవాలన్నా కూడా లంచం అడుగుతుండే. ఇప్పుడు అలాంటివి కూడా చాలా బ్యాన్ అయిపోయినాయి. ఓకే, ఇంకోటి అన్న, నిన్నగా మొన్న షర్మిల గారిది మీటింగ్ పెట్టారు. అంటే తను కామెంట్స్ చేసింది కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? తన మీద కామెంట్స్ చేసింది కదా, ఇంకా అది వాళ్ళ ఫ్యామిలీ విషయం, నేనేం చెప్తా కామెంట్స్ చేస్తాను. ఓకే, ఓవరాల్గా లాస్ట్ ఇయర్ 151 సీట్స్ వచ్చినాయి. ఈసారి ఎన్ని వస్తాయి అనుకున్నారు? 151 కన్నా ఎక్కువ రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే.